మే అటు జరుగు జరుగు ఏ నీ ఈ కార్ని లారీ గుద్దేస్తే బాగుండు. ఇందులో మీరు ఉంటారుగా. నా గురించి నాకేం బాధలేదు. నందికుందని ఆలోచిస్తున్నాను. నందుకు లేకపోతే నాకేటైనా పర్లేదా? చెప్తా మీ పని. వా ఇక్కడమ్మా పట్టుకు కొంచెం. మే నందిక, ఈ పుస్తకాలు కింద పెట్టినావంటే బండి దిగేంత వరకు పరిగెత్తుకుంటూ పోయి నానమ్మకు చెప్పొత్తా. ఎందుకు నవ్వొస్తుంది నీకు? నాకెట్ తెలుసు, నవ్వునే అడుగు. ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో దానికే ఎరక. అనవసరంగా ఎక్కాను. మామో అదే అనుకుంటున్నాం. ఏంటే దిగిపోతావా? దిగిపో. చచ్చినా దిగను. దిగదంటే విరాట్ బాబు ఇంకేం చేద్దాం, కానివ్వండి. ఏంటి కానిచ్చేది? అదే ఇందాక నాకేదో నేర్పిస్తా అన్నారు కదా. ఏం నేర్పిస్తా అన్నారు విరాట్ సార్? చిచి చిచి నేనే నేర్పిస్తాను. ఓ నందిక ఉన్నదని ఆలోచిస్తున్నారేమోనే. ఏయ్ తేలుకోండి, నువ్వు నోరు ముయ్యవే. వద్దా? దీని ముందు ఆ మాట చెప్పొద్దా? ఏంటి అంతా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారా? ఇంత దాకా వచ్చాక ఎవరికో భయపడతారేటి విరాట్ బాబు? కారు నేర్పిస్తా అన్నారు కదా. ఇదే నా చారు అంటే. అది చారు కాదు, గేరు. ఓ గేరా. ఇట్టా ముందుకు లాగి వెనక్కంటే సలా. ఏయ్, ఏం చేస్తున్నావు? Give me a proof for alcohol sala. Get on the floor sala. Must be red on sala. Give me a move to the groove for alcohol call. మీరిట్ట నా చేతి మీద చెయ్యేసి గేరు మారుతా ఉంటే నా గుండెల్లో టైర్లు పరిగెడుతున్నాయి విరాట్ బాబు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.